హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాయుడు జాబ్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఎంఎల్ హెచ్పి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ మరో 2 జిల్లాల్లో నోటిఫికేషన్స్ విడుదల చేశారు. ఇటీవల ఎంఎల్ హెచ్పి పోస్టుల భర్తీకి జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. నేను ఎప్పటికప్పుడు ఏ జిల్లా నోటిఫికేషన్ విడుదల చేసినా మీ అందరికీ వీడియో రూపంలో తెలియజేస్తున్నాను. అలాగే మన టెలిగ్రామ్ లేదా వాట్సాప్ ఛానల్స్లో కూడా షేర్ చేస్తున్నాను. కాబట్టి అందులో కూడా జాయిన్ అవ్వండి. మీరు మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ 2 నోటిఫికేషన్లు కలిపి ఒకే వీడియోలో తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ ఉద్యోగాల ఎంపికలో సెలక్షన్ ప్రాసెస్, క్వాలిఫికేషన్, జీతము ఇలాంటివన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి. కేవలం నంబర్ ఆఫ్ వేకెన్సీస్, లాస్ట్ డేటు మరియు అప్లికేషన్ అందజేయవలసిన చిరునామా మాత్రమే చేంజ్ కావడం జరుగుతుంది. కాబట్టి మీరు కొంచెం గమనించి ఈ పోస్టులకు అప్లై అయితే చేసుకోండి. కంప్లీట్ నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసినట్లయితే ఈ నోటిఫికేషన్స్ అనేవి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి విడుదల చేయడం జరిగింది. తెలంగాణలో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ వంటి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ మంచిర్యాల మరియు సిద్దిపేట జిల్లాల్లో నోటిఫికేషన్స్ అయితే విడుదల చేశారు. ముందుగా మంచిర్యాల జిల్లాలో విడుదల చేసిన నోటిఫికేషన్ డీటెయిల్స్ను మనం చూద్దాం. అలాగే సిద్దిపేట జిల్లాకి సంబంధించి కూడా చెప్తాను. అలాగే మీకు సేమ్ ఉంటాయి కనుక అన్ని డీటెయిల్స్ తక్కువ టైంలోనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్ చేస్తున్నాను. మంచిర్యాల జిల్లాలో ఉన్న ఉద్యోగాలకు అప్లై చేయాలంటే ఎలిజిబిలిటీ ఉండేటువంటి అభ్యర్థులు జనవరి 23వ తేదీ నుంచి జనవరి 25వ తేదీలోపు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవాలి. ఈ అప్లికేషన్ స్వయంగా వెళ్ళి లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించే అవకాశం అయితే ఇచ్చారు. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ మంచిర్యాల అయినటువంటి ఈ ఆఫీసులో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవాలి. ఇక్కడ భర్తీ చేస్తున్న పోస్టులకు ఎంబీబీఎస్ డాక్టర్స్ అంటే ఎంబీబీఎస్ పూర్తి చేసిన వాళ్ళు మెడికల్ ఆఫీసర్, అలాగే ఆయుష్ పూర్తి చేసినటువంటి డాక్టర్స్ మెడికల్ ఆఫీసర్, అలాగే బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన వాళ్ళు, దీంతో పాటుగా జీఎన్ఎం కోర్సు పూర్తి చేసిన వాళ్ళు కూడా అర్హులైతే అవుతారు. అయితే బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు 2020 కంటే ముందు పూర్తి చేసిన వాళ్ళైతే సిపిసిహెచ్ అంటే కమ్యూనిటీ ప్రోగ్రామ్ ఫర్ హెల్త్ సర్వీసెస్ సంబంధించినటువంటి బ్రిడ్జ్ కోర్స్ అనేది చేసి ఉండాలి. అదే జీఎన్ఎం వాళ్ళ అయినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా 6 నెలల సిపిసిహెచ్ కోర్స్ అయితే పూర్తి చేసి ఉండాలి. 2020 తర్వాత బీఎస్ నర్సింగ్ చేసిన వాళ్ళు ఈ సిపిసిహెచ్ కోర్స్ అనేది ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క కోర్సులోనే అది ఇన్క్లూడ్ అయి ఉంటుంది. మరి ఈ మంచిర్యాల జిల్లాలో మొత్తం 15 పోస్టులు అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. మెడికల్ ఆఫీసర్ ఎంబీబీఎస్ అనేటువంటి ఈ పోస్టులను అంటే వీళ్ళకి కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో, అలాగే ఆయుష్ డాక్టర్లను కూడా కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో రిక్రూట్ చేసుకుంటే, ఈ బీఎస్సీ నర్సింగ్ కోర్స్ చేసిన వాళ్ళని కమ్యూనిటీ హెల్త్ సంబంధించి అవుట్సోర్సింగ్ బేసిస్ విధానంలో రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్లో జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏ లొకేషన్స్లో వేకెన్సీస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏంటి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. పిహెచ్సిల వారీగా మీరైతే చూడొచ్చు. అలాగే ఇక్కడ పోస్టులకు క్వాలిఫికేషన్స్ అనేవి నేను మీకు ఆల్రెడీ చెప్పాను. మెడికల్ ఆఫీసర్ ఎంబీబీఎస్కి అయితే ఎంబీబీఎస్ చేసి ఉండి తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలి. మెడికల్ ఆఫీసర్ ఆయుష్కి సంబంధించిన పోస్టులకి BAMS కంప్లీట్ చేసి ఉండి టీఎస్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలి. బీఎస్ నర్సింగ్ వాళ్ళ అయినట్లయితే BS నర్సింగ్ పూర్తి చేసి ఉండి 2020 కంటే ముందు వాళ్ళ అయినట్లయితే బ్రిడ్జ్ కోర్స్ అనేది పూర్తి చేసి ఉండాలి. జీఎన్ఎం వాళ్ళు అయినట్లయితే తప్పనిసరిగా బ్రిడ్జ్ కోర్స్ అనేది పూర్తి చేసి ఉండాలి. మరియు జీఎన్ఎం క్వాలిఫికేషన్ అయితే కలిగి ఉండాలి. బీఎస్ నర్సింగ్ 2020 తర్వాత పూర్తి చేసిన వాళ్ళకి బ్రిడ్జ్ కోర్స్ అనేది అవసరం లేదు. మెరిట్ బేసిస్న రిక్రూట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు, అలాగే ఇంటర్వ్యూ కూడా ఉండదు. అవే డీటెయిల్స్ అనేవి మీరు నోటిఫికేషన్లో చూడవచ్చు. ఏ డాక్యుమెంట్స్ యాడ్ చేయాలి అనేది అప్లికేషన్లో నోటిఫికేషన్లో ఉంది. అలాగే నోటిఫికేషన్తో అప్లికేషన్ కూడా ఇచ్చారు, ఒకసారి చూడండి. 500 రూపాయల ఫీజు అనేది డీడీ రూపంలో తీయాల్సి ఉంటుంది. ఆ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. SC, ST ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇక సిద్దిపేట జిల్లాలో విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా 5 పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు జనవరి 24వ తేదీలోపు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి సిద్దిపేట నందు ఉన్నటువంటి ఆఫీసులో అప్లికేషన్ అనేది అందజేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. మరి ఈ ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయితే శాలరీ ఎలా ఉంటుందంటే ఎంబీబీఎస్ మరియు BAMS డాక్టర్స్ సెలెక్ట్ అయ్యారనుకుంటే ఈ పోస్టులకి 40,000 శాలరీ ఉంటుంది. అదే స్టాఫ్ నర్సులు అంటే BSc నర్సింగ్ వాళ్ళు, GNM వాళ్ళు అయితే 29,900 రూపాయలు శాలరీ అయితే ఉంటుంది.
ఇక ఏజ్కి సంబంధించి మనం చూసినట్లయితే 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఏజ్ అయితే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 5 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని నోటిఫికేషన్లు ఇవ్వడం అయితే జరిగింది. మెడికల్ ఆఫీసర్ ఎంబీబీఎస్ వారికి మొదటి ప్రాధాన్యత అయితే ఇస్తారు. మెడికల్ ఆఫీసర్ ఆయుర్వేద వారికి రెండవ ప్రాధాన్యత ఇస్తారు. అలాగే తరువాత ఈ స్టాఫ్ నర్సు ఎవరైతే ఉంటారో బీఎస్ నర్సింగ్ లేదా జేఎన్ఎం వారికి మూడవ ప్రాధాన్యత అయితే ఇస్తారు. అంటే ఈ పోస్టులకు ఈ ముగ్గురు అప్లై చేసుకుంటే ఎంబీబీఎస్ డాక్టర్స్, మెడికల్ ఆఫీసర్స్కి మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత ఆయుర్వేద వారికి, మూడో ప్రాధాన్యత బీఎస్ నర్సింగ్ లేదా జేఎన్ఎం పూర్తి చేసిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. అలాగే మున్సిపల్ ప్రాంతాల్లో అయితే ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకి, ఆయుష్ చేసిన వాళ్ళకి అయితే ఇస్తారు. అదే మున్సిపల్ ప్రాంతాల్లో కాకుండా అదర్ లొకేషన్స్లో అయితే బీఎస్సీ నర్సింగ్ వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ నోటిఫికేషన్ చూస్తే మీకు అర్థమవుతుంది. డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, త్వరగా అప్లై చేసుకోండి. అప్లై చేయడానికి ఎక్కువ సమయం అయితే లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.